మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రీడల్లో రాణించాలని చాలామందికి ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశను నెరవేర్చుకోవడం కోసం మొక్కవోని పట్టుదలతో కృషి చేయాల్సినటువంటి, ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఏదైనా క్రీడలో రాణించడం అన్నది వాళ్ళ జీవితంలో సాధించేటువంటి గొప్ప విజయంగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉమెన్స్ ప్రపంచ కప్ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి కడప జిల్లాకు చెందిన ఇక్కడి అమ్మాయి శ్రీచరణి వరల్డ్ కప్లో తాను ప్రదర్శించినటువంటి ప్రతిభకు యావత్ దేశం కూడా ఆమెను అభినందించింది. ముఖ్యంగా కడప జిల్లా అయితే బ్రహ్మరథం పట్టింది. ఆమె విజయం సాధించి తిరిగి ఇంటికి వచ్చిన ప్రయత్నంలో ఇక్కడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 3 గంటలు నిర్విరామంగా కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆమెకు ఘనంగా స్వాగతం పలికిన సందర్భం మనం చూసాం. అదే శ్రీచరణి భవిష్యత్తు క్రికెట్లో మరిన్ని విజయాలు సాధించాలంటూ అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆశించినట్టుగానే శ్రీచరణికి అద్భుత అవకాశాలు వస్తూ ఉన్నాయి. త్వరలో జరగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ జట్టుకు శ్రీచరణి ఎంపికైంది. అంటే గతంలో పోలిస్తే ఈసారి అత్యధిక రెమ్యునరేషన్తో శ్రీచరణి ఢిల్లీ జట్టుకు ఆడబోతూ ఉంది. 2024లో కేవలం 55 లక్షలకే ఢిల్లీ జట్టు శ్రీచరణిని దక్కించుకుంటే ఈసారి ఆ రేటు 1,30,00,000 పలికింది. దానికి కారణం శ్రీచరణి ప్రపంచ కప్లో రాణించినటువంటి విధానమే ఇప్పుడు ఆ అమ్మాయి ఆట తీరుకు అత్యధిక రేటు పలికిందని చెప్పవచ్చు. దీంతో శ్రీచరణి మరిన్ని విజయాలు అందుకోవాలి. ఢిల్లీ జట్టున ప్రాతినిధ్యం వహించబోతున్నటువంటి శ్రీచరణి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా అదేవిధంగా ప్రతిభను చాటాలి అని సొంత జిల్లా వాసులైనటువంటి కడప ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. శ్రీచరణికి భవిష్యత్తు గేమ్స్ అన్నింటిలో కూడా వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నారు. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు సంబంధించి క్రీడాకారులకు కనీస ధరను బోర్డు నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ కనీస ధర కేవలం 30 లక్షల రూపాయలు మాత్రమే కోట్ చేశారు శ్రీచరణికి. అయితే అనూహ్యంగా ఆ అమ్మాయి ఆట తీరును మెచ్చి అమ్మాయి గత రికార్డులను పరిగణలోకి తీసుకున్నటువంటి ఢిల్లీ జట్టు ఏకంగా 30 లక్షలకు పెట్టినటువంటి కనీస ధర 1,30,00,000కు ఆ అమ్మాయిని ఢిల్లీ జట్టు దక్కించుకోగలిగింది. త్వరలో జరగబోయే ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ జట్టుకు శ్రీచరణి ఒక లెగ్ స్పిన్నర్గా ఆ జట్టులో చాలా క్రియాశీలకంగా వ్యవహరించబోతుంది. ఆ జట్టు విజయం కోసం తన వంతు కృషి చేయబోతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక ధర పలికినటువంటి క్రీడాకారుల లిస్టులో 7వ స్థానాన్ని దక్కించుకుంది శ్రీచరణి. ఇండియా క్రీడాకారుల విషయానికి వస్తే 2వ స్థానాన్ని దక్కించుకుంది. శ్రీచరణి కంటే కూడా దీప్తి శర్మ 3.2 కోట్లకు వేరే జట్టు కైవసం చేసుకుంది. అయితే ఆమె తర్వాత అంతటి రేటు పలికినటువంటి క్రీడాకారిణిగా అంటే 1.3 కోట్ల రూపాయల విలువ పలికినటువంటి క్రీడాకారిణిగా శ్రీచరణి నిలిచింది. ఇప్పుడు శ్రీచరణి ఢిల్లీ జట్టులో ఆడబోతూ ఉంది. అయితే ప్రపంచ కప్ గెలిచినటువంటి ఉమెన్స్ జట్టులో ఉన్నటువంటి 11 మంది క్రీడాకారుల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు వచ్చే సమయానికి వాళ్ళ క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. అంటే ఎవరైతే అత్యుత్తమ ఆట తీరును కనబరిచారో అలాగే క్లిష్ట సమయాల్లో ఒత్తిడి ఎదుర్కొని ఎవరైతే దృఢంగా జట్టుకు ఉపయోగపడగలరో అలాంటి వాళ్ళనే తరిచి మరి ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఈ ఐపీఎల్ లాంటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లాంటి జట్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు. అంటే ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆడడంతో పాటు జట్టు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలకమైనటువంటి వికెట్లు తీయడం కానీ, కీలకమైనటువంటి ఆట తీరును ప్రదర్శించే వాళ్లకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే ప్రపంచ కప్ 11 మందిలో శ్రీచరణి కంటే బాగా ప్రతిభ కనపరిచిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నప్పటికీ దీప్తి శర్మ తర్వాత అంతటి రేటు పలకడానికి శ్రీచరణి కష్ట సమయాల్లో కూడా చాలా దృఢత్వంతో అంటే ధైర్యాన్ని కోల్పోకుండా
ఎదుర్కొనగలదు, ఆ సమయంలో అద్భుతమైనటువంటి ఆట తీరును ప్రదర్శించగలదు అని సెలెక్టర్లు నమ్మారు కాబట్టే ఆమెను ఇంత రేటుకు ఢిల్లీ జట్టు తీసుకోవాలని భావించింది. మొత్తం మీద భవిష్యత్తులో జరగబోయే మరిన్ని ప్రీమియర్ లీగ్స్ కావచ్చు, అలాగే దేశం తరపున జరగబోయే టోర్నమెంట్లు కావచ్చు, ప్రపంచ కప్‌లో కూడా శ్రీచరణి బాగా రాణించాలి. ఈ దేశానికి ముఖ్యంగా కడప జిల్లాకు మంచి పేరు తేవాలని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి కడపలో అందులోనూ మహిళలు, అమ్మాయిలు చదువుకోవడమే గగనంగా మారినటువంటి రోజుల నుంచి ఈరోజు అదే కడప జిల్లాకు చెందినటువంటి ముఖ్యంగా వెనుకబడినటువంటి వీరపనాయనపల్లి మండలానికి చెందినటువంటి శ్రీచరణి అనే అమ్మాయి అంచెలంచెలుగా క్రీడా రంగంలో ఎదుగుతూ అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచింది.